ప్రభుత్వం ఈ నెలలోనే తల్లికి వందనం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తల్లికి వందనం పథకం కింద మార్గదర్శకాల ఖరారుపైన ఏపీ అధికారులు దృష్టి సారించారు. ఈ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల వివరాలపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం నిధులను కేటాయించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది. ఈ నెల 12వ తేదీన అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఈ నెలలో అమలు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే అర్హులైన వాళ్లు ఈ రెండు ముఖ్యమైన లింకింగ్ ప్రాసెస్ ని తప్పనిసరిగా పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలో ఆధార్ నెంబర్ని లింక్ చేయాలి. అలాగే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో ఎన్పీసీఐతో లింక్ చేయాలని ఇప్పటికే అధికారులు సూచించారు. ఈ ఏడాది స్కూల్కి వెళ్లిపోతున్న ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ కాబోతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేసిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 81 లక్షల మంది విద్యార్థులు చదవబోతున్నట్టుగా సమాచారం. వీళ్ళందరిలో 69.16 లక్షల మంది ప్రాథమికంగా తల్లికి వందనం పథకానికి అర్హులు కాగా విద్యాశాఖ అధికారులు తేల్చారు. తల్లికి వందనం పథకం కోసం దాదాపు 10,300 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. అలాగే విద్యార్థులందరికీ తప్పనిసరిగా 75% హాజరు నిబంధన కొనసాగుతోంది. ఈ పథకానికి 2025-26 బడ్జెట్లో నిధుల కేటాయింపులో భాగంగా ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తులు చేపట్టింది. దీనికి సంబంధించి అనేక విధి విధానాలపైన కూడా అధ్యయనం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన మార్గదర్శకాలను కూడా అధికారులు సమీక్షిస్తున్నారు. ఈ పథకం ఆదాయ పన్ను చెల్లింపుదారులకి, తెల్ల రేషన్ కార్డు లేని వారికి, అలాగే 3 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారికి, కారు కలిగిన వారికి, అలాగే అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల స్థలం కలిగిన ఉన్నవారికి అందడం లేదు అని తెలుస్తోంది. గతంలో విద్యుత్ వినియోగం, కారు ఉండడం వంటి నిబంధనలు వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వీటికి మినహాయింపును ఇస్తారా లేదా కొనసాగిస్తారా అన్న విషయం మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.